నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. మంచితనం మరో పేరు అన్నా, మన అందరి ఆత్మీయుడు నటరాజస్వామన్న. మంచితనం మరో పేరు అన్నా, మన అందరి ఆత్మీయుడు నటరాజస్వామన్న. అందరూ బాగుండాలని అహరునిశలు శ్రమిస్తాడు, ఆకలి చావులు పోయే రోజులు పోవాలంటాడు, విజయానికి తొలి మెట్టే మన నమ్మకమంటాడు. మంచితనం మరో పేరు అన్నా, మన అందరి ఆత్మీయుడు నటరాజస్వామన్న. మంచితనం మరో పేరు అన్నా, మన అందరి ఆత్మీయుడు నటరాజస్వామన్న. మంచి చెడుల ప్రక్రియను మనసు పెట్టి ఆలోచించి, మంచి మనసు కలిగి మనతో కలిసి మెలిసి ఉంటాడు. మంచి మనసు కలిగి మనతో కలిసి మెలిసి ఉంటాడు. పేద సాద బ్రతుకులకు బాసటగా నిలిచి అతడు మీకండగా ఉంటానని భరోసాను ఇస్తున్నాడు. మీకండగా ఉంటానని భరోసాను ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరి పలకరింపే నాస్తి పాస్తి అంటాడు. ప్రతి ఒక్కరి పలకరింపే నాస్తి పాస్తి అంటాడు. నన్ను నమ్మినోళ్ళను ఏనాడు మరిచిపోనంటాడు. కలిసి మెలిసి ఉంటే మనకు కలదు సుఖము అంటాడు. మంచితనం మరో పేరు అన్నా, మన అందరి ఆత్మీయుడు నటరాజస్వామన్న. మంచితనం మరో పేరు అన్నా, మన అందరి ఆత్మీయుడు నటరాజస్వామన్న. చదువే ప్రతి ఒక్కరికి చక్కనైన మార్గమంటూ విద్యార్థుల భవితకు నేను తోడుగుంటానంటాడు. విద్యార్థుల భవిత రోజు ఆదోని సమీపంలో ఆస్పరి మండలము ములుగుండ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ దర్శగిరి దాత దర్శనం చేసుకోవడము, తర్వాత ఇచ్చే అవధూత స్వామి దర్శనం చేసుకోవడము జరిగింది. ఇక్కడ చూస్తుంటే ఐకమత్యమే మహాబలం అన్నట్లు, గాలికి నీరుకు పంచభూతాలకు కులం లేదన్నట్లు ఇక్కడ ఉండేది ఒకే కులము, మానవ కులము, ఒకే మతం ప్రేమ మతము, ఒకే భాష హృదయ భాష అన్నట్టు అన్ని మంతస్తులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, అన్ని మతాలను గౌరవిస్తూ, అన్ని పండగలు సుఖ సంతోషాలుగా చేసుకుంటున్నారు. కనుక ఈ గ్రామాన్ని చూస్తుంటే ఈ గ్రామాన్ని మిగతా గ్రామాలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. అదే కాకుండా ప్రభాకర్ రెడ్డి గారు, ఈయన ప్రేమలో కర్ణుడు, తర్వాత మంచి మనసున్నటువంటి వ్యక్తి కనుక ఇతడు తన కోసం కాకుండా కూడా ఇతరుల కోసం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇక్కడ కొన్ని స్థలాలు కూడా దానాలు చేయడం కూడా జరిగింది. అక్కడక్కడ కొన్ని స్థల దానాలు కూడా చేయడం జరిగింది. సచివాలయానికి కానీ అన్నింటిలో కానీ దానాలు ధర్మాలు చేయడం కూడా జరిగింది. కాబట్టి చూడడానికి మాత్రం ఈయన సింపుల్గా కనిపిస్తున్నాడు, కానీ ఈయన సింపుల్ సిటీకి మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితమైన వ్యక్తి, నికాసైన నిజాయితీ గల వ్యక్తి. ఈయన వ్యక్తి కాదు, మరో శక్తి. మరో శక్తికి మారిపోయే ప్రభాకర్ రెడ్డి గారు. కనుక ఈ ప్రభాకరుడు అంటే హరుడు అనేటువంటి భగవంతుడి ఆశీస్సులు కూడా ఇతనికి సంపూర్ణంగా ఉండి, ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈయన దివ్యోపమానంగా వెలగాలని ఆ మనసా వాచ కర్మైన భగవంతుని వేడుకుంటున్నాను. కనుక ఈ పల్లె ప్రాంతాన్ని చూస్తుంటే ప్రతి వాడిలో, ప్రతి వ్యక్తిలో భక్తిభావన కనిపిస్తుంది. ఎందుకంటే చెట్టు ఎదిగే కొద్దీ అణిగుంటుందన్నట్టు సభ్యత సంస్కారానికి ఈ గ్రామం పెట్టిన ఊరు. కనుక ఈ పల్లె ప్రాంతానికి రావడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాము. కనుక మాకు చేసినటువంటి ఈ సన్మానం మాకు చేయడం కూడా మేము గర్వంగా
అనుకుంటున్నాము. ఎందుకంటే వీరి మాకు చేసిన సన్మానం కన్నా వీళ్ళ మనసు చాలా గొప్పది. వీళ్ళకు నేను ఏ విధంగా సన్మానం చేయగలనో నేను చెప్పలేను కనుక మనస్ఫూర్తిగా నా మనసుతో మీకు సన్మానం చేస్తున్నాను. కనుక ఈ ఊరు ఇదే విధంగా పాడి పంటలతో ఆ దర్గా స్వామి ఆశీస్సులతో తర్వాత శ్రీశైలం తాత ఆశీస్సులతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసా వాచ కర్మేణ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ దేహం పేరు నటరాజు, విద్య అనుభవము, కులం మానవ కులము, మతం దైవ మతము, భాష ఉదయ భాష, సదా మీ సేవలు. ఇక్కడ విశేషం ఏంటంటే దశగిరి తాత దర్గా తాత దగ్గర కూడా నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. కాకపోతే ప్రతి గురువారం మాత్రం ప్రత్యేకంగా జరుగుతుంది. అన్ని రకాల పంచపక్ష పరమాణాలు అన్నట్టు స్వీటుతో పాటు అన్ని పదార్థాలు పెట్టడం జరుగుతుంది. ఇది గొప్ప విషయము. ఎందుకంటే ఆకలికి కులం లేదన్నట్లు ప్రతి మతస్థులు వచ్చి కూడా భోజనం చేసుకోవచ్చు. ఇది ఒక కులానికి ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు కనుక ఇక్కడ నిత్యాన్నదానం జరగడం కూడా ఎంతో గొప్ప విశేషము. పెడితే ఆస్తులు తరిగిపోవు, కూర్చొని తింటే ఆస్తులు తరిగిపోతాయి. పెట్టేవాడి చేతులు ఎప్పుడు భగవంతుడు పట్టుకునే ఉంటాడన్నట్లు కొంతమంది ఇక్కడ చేతులు కడగడం వల్ల కూడా ఎంతో మంచిది. ఈ స్థలం కూడా ఎంతో పుణ్యం చేసుకుంది కనుక సాధ్యమైనంత వరకు ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు చేయడం కూడా చాలా గొప్ప విషయము, గర్వించదగ్గ విషయము. అన్నపూర్ణేశ్వర ఆశీస్సులు వీళ్ళకు సంపూర్ణంగా ఉండాలని, ఇట్లా నిత్యాన్నదానం జీవితాంతం ప్రశాంతంగా సుఖశాంతులతో సాగిపోవాలని, అందరు కలిసి ఐకమత్యంతో ఉండాలని మనసా వాచకరమైన మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ దశగిరి తాత ఆశీస్సులు వీళ్ళకు సంపూర్ణంగా ఉండాలని ఈ పుర ప్రజలకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.